ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల ఆరోగ్యరాజు గారు, నీలావతి గార్ల కుమారుడు కుంకాల ఆకాష్ కిరణ్ గారి జన్మదినం సందర్భంగా ఆరోగ్యరాజు గారు, నీలావతి గారు మరియు సహోదరి నాన్సీ కిరణ్ సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసులు ఆరోగ్యరాజు గారు, నీలావతి గారు వారి కుమారుని జన్మదినం సందర్భంగా ఇచ్చిన సహకారంకై కృతజ్ఞతలు. బాబు ఆకాష్ కిరణ్ను మీరు దీవించండి, నాన్సీ కిరణ్ను ఆశీర్వదించండి. కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. నూతన జన్మదినమును దయాకిరీటం ఆకాష్ కిరణ్కు మీరు ఇచ్చారు. ఈ నూతన సంవత్సరం అంతా మీ కృప మీ దాసునికి ఇవ్వండి. ఆత్మీయంగా ఎదుగుటకు కృప చూపండి. మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్ల చేయండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము అంత్య దినములలో ఉన్నాం. ఈ పదం బైబిల్ తెలిసిన వారికి అర్థమవుతుంది, మిగిలిన వారికి అపహాస్యంగా అనిపిస్తుంది. అంత్య దినాల్లో ఉండటం ఏమిటి? 1990 ఆ సంవత్సరాల్లో ఒక క్రిస్టియన్ ఎవాంజలిస్ట్, ఒక సైంటిస్ట్ స్థాయిలో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ ఒక ఆర్టికల్ రాశాడు. ద ఎండ్ ఆఫ్ ద టైమ్, ద ఎండ్ ఆఫ్ ద టైమ్ అనే ఆర్టికల్ రాసి పంపిస్తే ఆంగ్ల పత్రిక రిజెక్ట్ చేసింది ముద్రించడానికి. సూర్యుడు అస్తమించిపోతాడు, సూర్యుడు కనబడకుండా పోతాడు, నక్షత్రాలు లయమైపోతాయి, భూమి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతుంది. ఒక దినం రాబోతోంది. ఆ విషయాలు ఎరిగిన విశ్వాసి ద ఎండ్ ఆఫ్ ద టైమ్ అని రాస్తే ఎవరు పట్టించుకోలేదు. లోకానికి అపహాస్యం. ఈ దినాన మనం వాక్యములో వ్రాయబడిన మాటలు చూస్తే నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నేటి సమాజాన్ని ఆనాడు ప్రవచన వాక్కులు ప్రతిబింబిస్తున్నాయి. నేటి క్రీస్తు సంఘానికి, క్రైస్తవ సంఘానికి యెహెజ్కేలుకు ఇచ్చినట్లుగా వాక్యం ఇస్తున్నాడు. యెహెజ్కేలు ఏ విధంగా భయంకరమైన జనుల మధ్యకు వెళ్ళి దేవుని మాట ప్రకటించాడో, అలాగే దేవుని యొక్క సంఘం, క్రీస్తు యొక్క సంఘం, ఎక్లేషియా, కాల్డ్ అవుట్ పీపుల్ సమాజంలోనికి వెళ్తున్నారు. లోకము ఆనాడున్నట్టే ఈనాడు కూడా ఉంది. వాక్యము చదివి ఆ వచనము ధ్యానం చేద్దాం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు.
అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయుము. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యము మనం చూస్తున్నప్పుడు నేటి పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయి. క్రీస్తు యొక్క సంఘము రక్షించబడిన సమూహము, పాపము నుండి విమోచించబడిన జనాంగము. ఇట్టి ప్రజలు లోకములోనికి ప్రభువు చేత పంపించబడుతున్నారు, సువార్తను తీసుకొని పోతున్నారు. ఎవరి మధ్యకు వెళుతున్నారు? ఆ జనులు ఎటువంటి వారట? తేళ్ల వంటి వారు. ఆ జనులు బ్రహ్మదండి చెట్ల వంటి వారు. ఆ జనులు ముండ్ల తుప్పల వంటి వారు. వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాడు యెహెజ్కేలు. మనం కూడా అంతే. మీరు టీవీ చూసే అలవాటు ఉంటే మనకు 15-20 పైగా తెలుగు న్యూస్ ఛానల్స్ వచ్చాయి. నేను న్యూస్ ఛానల్ ఫాలో అవుతున్నాను. ఇవాళ విజయవాడ సిపిగా పనిచేసి వెళ్ళిన ఆనంద్ గారు, డిఐజీ ర్యాంకు, ఐజీ ర్యాంకు, ఆయన ప్రెస్ని అడ్రస్ చేస్తూ ఈరోజే మధ్యాహ్నం ఒక యవనస్తుడు 100 మంది యువతుల యొక్క నగ్న దృశ్యాలను, ఫోటోలను సేకరించాడట. 80 మందిని ఇప్పటికే అతడు బ్లాక్మెయిల్ చేశాడట. ఇంటర్నెట్, అంతర్జాలం దుర్వినియోగం. 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్నటువంటి ఆడపిల్లలు, అది కూడాను రిచ్ పాష్ కల్చర్డ్ గర్ల్స్ టార్గెట్ చేశాడట. 6 ఫేస్బుక్ అకౌంట్స్ ఆడపిల్లల పేరుని క్రియేట్ చేశాడట. అవి వారు మాట్లాడుతుంటే సమాజం ఏమై ఉందా, ఎటెళ్తుందా భయం కలుగుతుంది. వాస్తవం. మనం క్రీస్తు యొక్క సంఘం పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విమోచించబడి పరిశుద్ధాత్మను వరముగా కలిగి దాచబడిన జీవితాలు, దేవుని చేత, దేవుని యొక్క హస్తము యొక్క భద్రత కింద దాచబడిన హృదయాలు, జీవితాలు మనం కలిగి ఉన్నాం. కనుక మనకు చాలా ప్రమాదం అర్థం కావటం లేదు. కానీ లోకం ఎట్లా ఉంది? బ్రహ్మదండి చెట్లు అంటే వెడల్పైన థిక్ లీఫ్ కలిగి ఉండి దానికి బారుగా ఉండే ముళ్ళు ఉంటాయి. ముళ్ళ చెట్టు అది. చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. దానికి మనం తగిలినా, అది మనకు తగిలినా మనకు గాయమైపోతుంది. బ్రహ్మదండి చెట్లు అంటే గాయము చేయు లక్షణము కలిగిన దుర్మార్గపు జనులు. ముండ్ల తుప్పలు, యూజ్లెస్ వన్. ముండ్ల తుప్పలు పనికిరానివి, వేయకుండా మొలిచేవి, పర్పస్లెస్ లైఫ్స్, గోల్లెస్ లైఫ్, గమ్యము లేని జీవితాలు. ముండ్ల తుప్పలు, తేళ్ల వంటి ప్రజలు, విషంతో నిండిన వారు. తేలు కుడుతుంది, ఇండివిజువల్గా ఒక కాటేసిందంటే దాని విషం ఎక్కేస్తుంది మనకు. గొలుసు తేళ్ళని ఉంటాయి, మచ్చ తేళ్ళని ఉంటాయి, చాలా పాయిజనస్, చనిపోవటమే. నల్ల తేళ్ళని ఉంటాయి, ఆ కొండను దించేస్తుంది అంతే. కనుక హాని చేసి విషం నింపేటువంటి స్వభావం ఉంది. వాళ్ళ మధ్యలో మనం ఆనాడు యెహెజ్కేలు తిరిగాడు, ఇవాళ మనం తిరుగుతున్నాం. చూసాం, సిరంజి గుచ్చి పారిపోతున్న సైకోని గుచ్చి చూసాం. ఏమొస్తోంది అతనికి? ప్రమాదాలు. హైదరాబాద్ని గురించి ఒక టీవీ సంభాషణలో ఒక పెద్ద ఆయన చెబుతున్నాడు, దేశంలో ఉన్న అన్ని పట్టణాలలో కూడాను హెల్మెట్ స్వాగతించారట.
హైదరాబాద్ పట్టణంలో ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా హెల్మెట్ అడిగితే ప్రభుత్వం అన్నా మారిపోవాలి కానీ హెల్మెట్ పెట్టరట. అర్థమవుతుందా? తిరుగుబాటు చేయు జనులు. ఒకళ్ళిద్దరు కాదు, 100% పెట్టుకోకుండా తిరుగుతామని చెప్పి తిరుగుబాటు చేస్తే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆ స్ట్రాటజీకి వచ్చారన్నాడు. ఎంత దారుణం! కనుక ఇప్పుడు దేవుని ప్రజలు వీరి మధ్యకు వెళ్ళాలి. ఎవరు వాళ్ళు? హాని చేసే స్వభావం గలవాళ్ళు, గాయం చేసే స్వభావం గలవాళ్ళు, నరహత్య చేసే స్వభావం కలిగిన వాళ్ళు, జీవితం మీద అర్థం లేనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, జీవితానికి ఒక గమ్యము లేనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, మాట వినని తిరుగుబాటుదారులైనటువంటి మనుషుల మధ్యకు మనం వెళ్ళాలి. నీవు వెళ్ళు, వారికి ప్రకటించైతే నువ్వు వారిలా కాదు, నువ్వు విధేయత కలిగిన వాడవుగా ప్రకటన చేయి. వారు వినినను వారు వినకపోయినను ప్రకటన చేయవలెను. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. రక్షణ పొందినవాడు నమ్మినవాడు రక్షించబడును, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక నమ్మినా నమ్మకపోయినా వినినా వినకపోయినా సువార్తికుని పని చేయము. పౌలు తిమోతి గారితో చెప్పాడు, సువార్తికుని పని చేయము. ఇవాళ పాస్టర్స్గా వెళ్ళిపోతున్నారు యూత్ అంతా కూడా, ఇవాంజలిస్టులుగా పోవటం లేదు. మినిస్ట్రీకి వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఒక స్థలము ఒక గుడి కట్టేయాలి, 10 మందిని పోగు చేసేయాలి, దానికి ఏం ప్రణాళికలు వేయాలి. దే ఆర్ నాట్ ద ఎక్లేషియా, వారు క్రీస్తు సంఘం కాదు. వాళ్ళు సమాజంగా కూడుకుంటానికి ప్రార్థన పేరిట ఆహ్వానించబడుతున్న గుంపే తప్ప సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కాదు. ఇక మిషన్స్ కుంటుపడిపోయాయి. ఇవాంజలిజం ఇంచుమించు అణిగిపోయింది, కనపట్టల్లా. ఇవాంజలిజం అనే పదం కనబట్టల్లా. సువార్తికుని పిలుపు కలిగిన వారు ఎవరో, సంఘ కాపరి పిలుపు కలిగిన వారుగా ఎవరున్నారో అర్థం కాని స్థితి. రెండు మిక్స్ అయిపోయాయి. ఇది వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఇదే, వాళ్ళు వీరిది చేస్తున్నారు, వీరిది వాళ్ళు చేసేస్తున్నారు. ఆ లైన్ ఉంది చూశారు, మినిస్ట్రీలో ఉన్న డిఫరెన్సియేషన్ అది పోయింది. ఇది విచారించాల్సినటువంటి సమయంగా నేను భావిస్తాను. సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలకు గాడ్స్ కమిషన్ ఉంది. అదేమిటంటే ఈ గో అండ్ ప్రీచ్ దెమ్. మనం కాల్ అండ్ ప్రీచ్ దెమ్. మనం వాళ్ళు పిలిచి ప్రకటిస్తున్నాం, కానీ ప్రభు వెళ్ళి ప్రకటించమన్నాడు. వారు తిరుగుబాటు చేయువారు కాబట్టి వారు వినకపోయినా విన్నా నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియచేయము. మాట్లాడు, దేవునికి మాట్లాడే మానవుడు కావాలి, అది నీవే అవ్వాలి సువార్తికుడుగా. నేనిచ్చిన మాట, మై వర్డ్, నా మాట అంటున్నాడు దేవుడు, అది ఇంపార్టెంట్. దేవుని మాట ప్రకటించడం ముఖ్యం. మనలను మనం ప్రకటించుకోనక్కర్లేదు. మనం గుర్తించబడుతున్నామా లేదా అనేది ముఖ్యం కాదు. ఒక విషయం నేను ఎప్పుడు సంతోషిస్తాను, ఏమిటో తెలిసిన, ఏసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకారం ఇవ్వటానికి వచ్చేటువంటి దాతలు దే డోంట్ వాంట్ టు మీట్ మీ. నన్ను కలుసుకోవటానికి ఇష్టపడరు. దే నెవర్ ట్రై టు మీట్ మీ. నన్ను కలుసుకోవటానికి ప్రయత్నం కూడా చేయరు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా, అతిశయంగా ఉంటుంది. ఏంటంటే వాక్యాన్ని విని వాక్యం కొరకు సహాయం చేస్తున్నారే తప్ప వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకుని చూడలేదు వాళ్ళు. అది నేను అతిశయించాను. నేను దేవుని మహిమను ఎక్కడ దొంగిలించలేదని కన్ఫర్మ్డ్గా ఈ సాక్ష్యం బట్టి నేను తెలుసుకున్నాను. నేను ఇంపార్టెంట్ కాదు, నేను ఒక బోర లాంటివాడు, ఒక మైక్ పీస్ లాంటివాడిని. అర్థమవుతుందా? కనుక సేవకుని ప్రాధాన్యత ఎంతవరకు? సేవకుడు జీతగాడు, దేవుని యొద్ద నుండి జీతం వస్తుంది, బహుమానం కలుగుతుంది, అంతవరకే. కనుక మనం నీతిమంతులముగా
న్యాయవంతులముగా యథార్థవర్తనులముగా దేవునికి లోబడి పనిచేయుట మనం నేర్చుకోవాలి. పరిస్థితులకు భయపడక, పరిస్థితులను మించి, పరిస్థితులకు లోను కాక, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. God's children never depends upon the situations and the conditions of the world. లోక పరిస్థితులను బట్టి సేవకుడు తన యొక్క మిషన్ ఎన్నడూ ఆపరేట్ చేయకూడదు. ఓన్లీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చేతనే తన యొక్క దర్శనం ముందుకు సాగాలి. అదే చెప్పాడు ఇక్కడ. నరపుత్రుడా, 8వ వచనం, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయవద్దు. అర్థమవుతుందా? దేర్ ఈజ్ ఎ డేంజర్. ఒక ప్రమాదం ఉంది. నువ్వు సువార్థికుడువు కదా, దేవుని సేవకుడువు కదా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళవు అనే భావన నువ్వు వెళ్ళొద్దు. దేర్ ఈజ్ ఎ డేంజర్. అవిధేయత చూపించే ప్రమాదం ఉన్నది ఎప్పటికైనా కూడా. బైబిల్ గ్రంథం తీసుకోండి, యోనా ప్రవక్తే, కానీ అవిధేయుడయ్యాడు. దేవుని మాట ప్రకటించమంటే అవిధేయుడయ్యాడు. భారతదేశానికి వచ్చినటువంటి తోమ అవిధేయుడయ్యాడు. నేను నమ్మను అన్నాడు. కనుక మేము పెద్ద సేవకులు, సీనియర్ సేవకులు కాబట్టి మేము తప్పిపోవటం అసాధ్యం అని అనుకోబాకండి. అందుకనే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, హిజ్కేలు నువ్వు మాత్రం వాడు తిరుగుబాటు చేసినట్టు నువ్వు చెయ్యొద్దు అన్నాడు. కాబట్టి తిరుగుబాటు చేసే స్వభావపు పరిస్థితులు ప్రతి మానవుని యొక్క జీవితంలో సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శరీరంలో ఉన్నాం. చాలా సందర్భాల్లో నేను మాట్లాడే మాటలు నాకే తర్వాత ఆశ్చర్యం అనిపించి సిగ్గుపడ్డాను. నేను ఏమిటి, హౌ ఐ యామ్ జడ్జింగ్ ద థింగ్స్, నేను ఎలా విషయాలను తీర్పు తీర్చేస్తున్నాను. శారీరక తీర్పు, శరీర సంబంధమైన ఇచ్చలతో నెరవేర్పుతో కూడిన తీర్పులు మాట్లాడుతూ ఉండటం నా నోటి నుండి రావటం నేను గమనించాను. ప్రభువుని క్షమాపణ అడిగాను. వాటి నిమిత్తం సిగ్గుపడ్డాను, సిగ్గుపడుతూనే ఉన్నాను. ఒక స్పిరిచువల్ మ్యాన్, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నేను ఈ స్థితిని గురించి ఇలా మాట్లాడవచ్చునా అనే మాట అనేక సందర్భాల్లో నన్ను నేను ప్రశ్నించుకొని పశ్చాత్తాపడ్డాను. నరపుత్రుడా, నీవు తిరుగుబాటు చేయక, ఎన్నడూ 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 భయపడుతూ ఉందాం. మనం తిరుగుబాటు చేసేవారిగా మారుతున్నామా? అభిషేకం ఉంది, దేవుడి పిలుపు ఉంది, ఘనమైన చరిత్ర ఉన్నది. అయినప్పటికీ కూడా అవిధేయత చూపే అవకాశము కూడా ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి. వి మస్ట్ చెక్ అవర్ సెల్వ్స్ ఎవ్రీ టైం. ప్రతి నిమిషం, ప్రతి సందర్భంలో మనలను మనం పరిశీలించుకోవాలి. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ నేను చూయిస్తున్నానా నా దేవుని పట్ల? 8వ వచనంలో అంటాడు, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము అనెను. నా మాట విని నేను నీకు ఇస్తున్న దాన్ని నువ్వు తిను అని అంటున్నాడు. దేవుడు ఏమిస్తాడు? మనం తిను అనగానే ఆహారం వైపు వెళ్ళిపోతాం. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై. అవి కాదు ప్రభు తినమంది. ఏమి తినమంటున్నాడు ప్రభు? నేను చూచుచుండగా గ్రంథము పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపట వెలుపట వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అందులో వ్రాయబడి ఉన్నవి. దేవుడు తినమని చెబుతున్నాడు. తినమని చెప్పగా ఏమిస్తాడా అని చూస్తుండగా అతని ఎదుట ఒక హస్తము ప్రత్యక్షమైంది. అందులో ఒక పుస్తకం అన్నది. ఆ పుస్తకాన్ని భుజించమంటున్నాడు. పుస్తకాన్ని భుజించడం ఏమిటి? పుస్తకము లోపట వెలుపట విలాపము, వచనము వ్రాయబడి ఉన్నది. ఆ వచనములో రోదనమున్నది, వేదన ఉన్నది. ఆ వచనము లోపట మనోదుఃఖమున్నది, మహావిలాపమున్నది. రోదనము, మహాదుఃఖము, మహావిలాపము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో
యోహాను భక్తునికి కూడా ఇటువంటి పుస్తకమే ఇవ్వబడింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి. అర్థమవుతుందా? యెహెజ్కేలునకు ఏ దర్శనమైతే కలిగి ఉన్నదో యోహానుకు కూడా అలాంటి దర్శనమే కలుగుతోంది. రెండింటి మధ్య కాల వ్యత్యాసం ఎంత? యెహెజ్కేలు దర్శనం క్రీస్తు పూర్వము 586. మరి యోహాను యొక్క దర్శనం క్రీస్తు శకము 90. క్రీస్తు శకం 90, క్రీస్తు పూర్వం 586, అంటే 675 సంవత్సరాలు. 675 సంవత్సరాల క్రితం యెహెజ్కేలుకు ఏ గ్రంథం కనపడిందో ఆ గ్రంథం లోపట వెలుపట వ్రాయబడి విలాపము, మహావిలాపము, మనోదుఃఖము, రోదనమున్నదో అలాగుననే లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం కనబడింది అని అన్నాడు. ఆ గ్రంథాన్ని గూర్చి ఏం చెబుతున్నాడు అనేది 3వ అధ్యాయంలో కనపడింది. ఆ గ్రంథం ఏమిటి? ఆ గ్రంథాన్ని ఏం చేయాలి? ఆ గ్రంథం గురించి ఏమని అంటున్నాడు? 3వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. భక్షించుమంటగా జీర్ణం చేసుకో, భుజించి జీర్ణించుకో. చాలామంది మాట్లాడుతూ అరే వాడు ఆ గ్రంథం నవిలేశాడరా, మింగేశాడరా, జీర్ణం చేసేసుకున్నాడరా అంటారు. అంటే ఏంటి అర్థం? ఆథెంటిసిటీ ఆన్ ద స్క్రిప్చర్, వాక్యము యొక్క వివరణ మీద, దాని యొక్క అర్థం మీద అంతగా ధ్యానం చేశాడని అర్థం. కనుక ఆ గ్రంథం దర్శనం కనిపిస్తోంది, అది తినమంటున్నాడు. అది లోపట వెలుపట రాత కలిగినటువంటిది, విలాపం కలిగినటువంటిది. అది తిని చెప్పమంటున్నాడు. అంటే నథింగ్ బట్ డిక్లేరింగ్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క భయంకరమైన తీర్పులు ప్రజల మీదకి ఏ విధంగా రాబోతున్నాయో ప్రకటించమన్నాడు. యెరూషలేము పతనము క్రీస్తు పూర్వం 586. యెహెజ్కేలు ప్రవచనాలు క్రీస్తు పూర్వం 597. 97 నుంచి 86కి 7 సంవత్సరాలు. ఆ 7 దినాలను గురించి మనకు ఇదే అధ్యాయం 3వ అధ్యాయంలో 15వ వచనంలో 16వ వచనంలో కనిపిస్తుంది. 7 దినాలకి ఇంకా జరగబోతున్నది అని ప్రకటన చేయమంటున్నాడు. అర్థమవుతుందా? యెహెజ్కేలుకు కనపడినటువంటి గ్రంథము విలాపముతో నిండినటువంటిది. అది యెరూషలేము మీదకు వస్తున్న భయంకరమైన తీర్పును గురించి సూచిస్తోంది. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చదువుతాను, చూడండి. అంతట పరలోకము నుండి నేను విన్న స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీద భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొని చెప్పుట వింటిని. ఆ చిన్న పుస్తకము దూత నాకు ఇవ్వగా, పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన, దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకము దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అదే దర్శనం మళ్ళా ఇక్కడ కూడా కనిపిస్తాను. ఆ పుస్తకం నువ్వు భుజించు, అది నీ నోటికి మధురంగా ఉంటుంది కానీ నీ హృదయమునకు చేదుగా ఉంటుంది, నీ కడుపునకు అది చేదుగా ఉంటుంది. నోటికి మధురము, కడుపుకు చేదు. అంటే నీ యొక్క జడ్జిమెంట్, నీవు పాపమును అసహించుకుని పాపలకు కలిగే శిక్షను బట్టి నువ్వు మధురమైన అనుభవం ఉంటుంది.
యాజ్ ఎ బిలీవర్ దేవునిని వ్యతిరేకించిన వారికి చూస్తున్నప్పుడు మధురమున్నట్టు అనిపిస్తుంది. కానీ మానవులకు సంభవిస్తున్న తీరు చూస్తే చేదైన అనుభవంగా అనిపిస్తుంది. అయ్యో ఎంతగా నశిస్తున్నారే. ఆదికాండము గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు నోవహు జలప్రళయాన్ని గూర్చిన ప్రణాళికను వ్యక్తం చేసినప్పుడు 7వ అధ్యాయంలో ఆ యొక్క జలప్రళయం వచ్చినప్పుడు, జలప్రళయం ముగిసేటప్పటికి ప్రభువు ఆ దుస్థితిని చూచి నరులందరూ నాశనం అయిపోవటం చూచి అయ్యో ఇంకెప్పుడు ఇట్లాంటి జలప్రళయాన్ని నేను రానియను అని చెప్పి ఆయనే మనసులో బాధపడి వర్షధనస్సు చేత నిబంధన చేసి నోవాహు సంతానానికి చూపించాడు. అర్థమవుతోందా? కాబట్టి ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎంత చేదైన అనుభవంగానూ ఆయన భావించాడు. తీర్పిస్తున్నప్పుడు అది మధురంగానే ఉంటుంది. సాటిస్ఫైయింగ్ ద జడ్జిమెంట్, జస్టిస్, న్యాయం నిర్వహిస్తున్నాము అని తీర్పును గురించి చాలా సంతోషం. అయితే ఆ న్యాయమునకు పాపులు బలైపోతున్నప్పుడు దేవునికి వేదన. ఒక విశ్వాసిగా పాపానికి పడుతున్న శిక్షను బట్టి సంతోషిద్దామా? పాపులు ఆ శిక్షను బట్టి నశిస్తున్నప్పుడు దుఃఖపడాలా? అదే సందర్భం ఇక్కడ మనకు తెలియజేస్తూ వచ్చాడు. నరపుత్రుడా, నేనిస్తున్న ఈ గ్రంథం ఆహారంగా తీసుకో. దేవుని యొక్క వాక్యము జుంటి తేనె వంటిది, మధురమైనటువంటిది. విశ్వాసికి వాక్యము మధురమైనటువంటిది. అది అవిశ్వాసి యొక్క జీవితానికి అది చేదైనటువంటిదిగా ఉంటుంది. కనుక తీర్పు దగ్గరికి వచ్చేటప్పటికి చేదుగుంటుంది. కానీ దేవుని పిల్లలకు దేవుని యొక్క వాక్యం మధురంగా అనిపిస్తుంది. ఏ వాక్యమైతే రక్షించటానికి దేవుడిచ్చాడో అదే వాక్యాన్ని తీర్పు తీర్చడానికి నీ వినియోగిస్తున్నాడనేటువంటి అద్భుత సత్యం ఈ లోకంలో ప్రకటించబడాలి. ఏ వ్యక్తి ద్వారా అయితే రక్షణ ఇచ్చాడో అదే మనుషుని ద్వారా లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఒక దినాన్ని నియమించి ఉన్నాడని అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడి ఉంది. సహోదరుడా, సహోదరి, బ్రహ్మదండి చెట్లు, ముండ్ల తుప్పల వంటి పొదల వంటి మనుషులు, తేళ్ల వంటి మనుషులు, తిరుగుబాటుదారులని మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము, మనం నివసిస్తూ ఉన్నాము. క్రూరత్వం కలిగిన మనుషుల మధ్య నివసిస్తూ ఉన్నాము. పౌలు గారు తిమోతికి 18 రకాలైన మనుషులను పరిచయం చేశాడు. ఇలాంటి వారు అంచెదినానుంటారని చెప్పాడు. అనురాగరహితులు, సజ్జన ద్వేషులు. హౌ టెరిఫిక్ అండ్ హౌ టెరిబుల్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఎదుర్కొన్నటువంటి చేదైన అనుభవాలు వాక్యంలో అవకాశం ఉన్నప్పుడు చెబుతాను. ఎంత భయంకరంగా ఉన్నాయి. లోకం ఎటు పరిగెడుతోంది. నీతి ఎక్కడ కనబడటం లేదు. ఎక్కడ చూసిన పాపము రాజ్యమేలుతుంది. కనుక సువార్త ప్రకటన అనివార్యము, ఆవశ్యకము. పీపుల్ షుడ్ బి సేవ్డ్. ప్రజలు రక్షించబడాలి. ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుండె చప్పుడు అదే. అది గుర్తెరిగి యెహెజ్కేలు ప్రవర్తించాలని దేవుడు కోరాడు, మనలను కోరుతున్నాడు. రేపటి వాక్య ధ్యానంలో 4వ వచనం 3వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల ఆకాష్ కిరణ్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఆరోగ్యరాజు గారు, నీలావతి, సహోదరి నాన్సీ కిరణ్ సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. రేపటి నుండి మాసము అంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా ఆకాష్ కిరణ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ఉగ్రవాదులు కూల్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రపంచంలో ఉగ్రవాదం భయంకర స్థితిలో ఉన్నది ప్రభు. దాని కోరల నుండి మనుషులను తప్పించండి. నేటి వాక్య ధ్యానమును ఆశీర్వదించినందుకు వందనములు. ప్రతి ఒక్కరము సువార్త చేతబట్టుకుని ముందుకు పోవటానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.